ఖమ్మం జిల్లా కేంద్రంలో స్టేషన్ వద్ద ఇరుకు రోడ్డుతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు ప్రజలు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణకు మోక్షం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కృషితో 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణకు మోక్షం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో ప్రత్యేక భేటీ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా మరో చోట దుకాణాల ఏర్పాటుకు హామీ కృతజ్ఞతలు తెలియజేసిన చిరు వ్యాపారులు. షాపులు తీసేయడం వల్ల అది కడతలో ప్రైవేట్ బిల్డింగ్స్ పోతున్నప్పుడు మాకు 4 నెలలు టైం పడితే మళ్ళీ మాకు అలాంటి అవన్నీ చిన్న చిన్న షాప్స్ వెంటనే తీసేయచ్చు. రోడ్ వేయడం మేము అభ్యంతరం పెట్టచ్చు సార్. ఏంటంటే సెంట్రల్ ప్లేస్ ఉంది, స్కూల్ ప్లేస్ ఉంది, దాంతో కట్టించేయమని అడుగుతున్నాం సార్. ఉండేది సార్ పోలీసు వాళ్ళు షెట్లు కట్టించి నా 2 పోలీస్ డిపార్ట్మెంట్ పోతుంది. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి చేస్తా అంటున్నారు. కన్స్ట్రక్ట్ చేసేస్తాం. ఆ రోజు కూడా అందుకే వచ్చాను చెప్పారు. ఎందుకంటే ముందే కట్టించాక కొలగొడితే బెటర్గా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బిల్లు ఉండదు. రోడ్ వైడ్ చేయడానికి కొంచెం మనకు మంచి డిలే అవుతుంది. मुन्सिपालिटी का दुकान है पीछे बना के देते पीछे बना के देते तो वही तो बोल रहे हैं ना साहब, उसमें बना के दे देंगे करके बोल रहे हैं. कुछ किसी का प्रॉब्लम नहीं है, हम लोग है ना साहब. कंस्ट्रक्शन కూడా 2-3 డేస్ లో స్టార్ట్ అవుతుంది. కొంచెం ఓకే పట్టండి. అన్నీ నాది కూడా తీసేస్తారు. పోవాలి, రోడ్ వైట్ అంటే పోవాలి అంతే. పోవటానికి రెడీ కాకపోతే ప్రాబ్లం ఇప్పుడు మీ ఇబ్బందులు కొన్ని ఉంటాయి, మీ ఇబ్బందులు కొన్ని ఉంటాయి, కానీ ప్రజల ఇబ్బంది కూడా ఉంటుంది కదా. రోడ్ వైడ్ చేసి ఇవ్వాలి కదా వాళ్ళకి. దానికి ఖిలాఫ్ అవ్వట్లేదు. అది नहीं वो सेटबैक में बना के देंगे करके कमिश्नर साहब बोल रहे हैं. वही बोल रहे हैं, वही जब से वही बोल रहे हैं ना, बना के बिल्कुल देंगे आपको. आप उस पर तकलीफ मत लीजिए, बना के आपको दे देंगे, गारंटी दे दे रहे ना. 2-3 महीने अभी पैसे लगते हैं वो गवर्नमेंट. अभी आप कार्ड गवर्नमेंट का प्रॉपर्टी है, गवर्नमेंट का प्रॉपर्टी जल्दी करें नोट जल्दी करें. ठीक है. गुरुवार नेक्स्ट షాప్ సంబంధించిన మాట్లాడుతున్నాం. టౌన్ కంపెనీతో మాట్లాడి ఈ షాప్ నుంచి షూట్ చేసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళకి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉన్నాయి కదా, వాళ్ళు రెడీ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకుంటారా, నువ్వు ఎవరు భూమి మీద ఉన్నావు, గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ అవసరం లేదు, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. దీని మీద మీకు వారెంట్లు వస్తున్నాయి. మీరు కూడా జాగ్రత్త పట్టుకోవాలి కదా. అంటే సార్ మమ్మల్ని తీయమన్నారు, వాళ్ళకి నోటీసులు టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీరున్న స్థలం గవర్నమెంట్ స్థలం, దానికి రూల్స్ ఉంటాయి, మీరేమన్నా రూల్స్కి వ్యతిరేకంగా చేసిండ్రు అనుకో, కోర్టు కేసులు ఫైల్ చేస్తే మీరే కోర్టుకు పోయి ఆడ జడ్జులు పిలుస్తుండ్రు, వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారు కదా. వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు ఉంటాయి. అందరు ఇస్తారు. నేను అంటున్నా కదా, నేనే ఇవ్వడానికి రెడీ ఉన్నాను. మీరు దాంట్లో నాకు నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వడానికి